బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాలు చోరీ అయ్యాయి. వెండి ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి. వెండితో తయారు చేసిన కిరీటం, హస్తాలు, చక్రం, శంఖం, పాదాల తొడుగుతో పాటుగా మరికొన్ని ఆభరణాలు మాయమయ్యాయి. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి ఆభరణాల అలంకరణ ఉంటుంది. నిన్న కూడా స్వామివారికి అలంకరణ చేస్తూ ఉండగా ఆభరణాలను పరిశీలించారు. దీంతో నకిలీ ఆభరణాల భాగోతం వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లా వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాలు చోరీ జరిగాయి. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెండి ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు ప్రత్యక్షమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఈ విషయం నిన్న బయటకు రావడం జరిగింది. వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఏడాది కూడా ఆభరణాలు తొడుగుతూ ఉంటారు ఆయనకి. సో వెండి తయారు చేసినటువంటి కిరీటం, హస్తాలు, చక్రం, శక్రం ఆభరణాలు కూడా పాదాల తొడుగుతో పాటుగా మరికొన్ని ఆభరణాలు మాయమైనట్టుగా తెలుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, మాధవి, నంద్యాల జిల్లాలో చాగలమర్రి మండలం మద్దూరులో మాత్రం వెంకటేశ్వర స్వామికి శటగోపం పెట్టారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే నిన్నటి రోజున ఏకాదశి ఉండడంతో స్వామివారిని అలంకరించేందుకు బీరువాలో ఉన్నటువంటి నగలను తీసుకువచ్చే ప్రయత్నంలో అవన్నీ నకిలీ అని తేలడంతో పూజారులు, భక్తులు అవాకైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే ఏకాదశి రోజున ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా అలంకరణ చేస్తారు. కిరీటము, అదేవిధంగా చేతులు, శంకు, చక్రము, పాదాలు, ఆ తొడుగు ఇలాంటివి మొత్తము వెండి ఆభరణాలని నకిలీ చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించి మాత్రం భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే భక్తులు దేవునికి ఇచ్చినటువంటి ఆభరణాలని ఎవరు ఎత్తుకెళ్లారనే దానిపైన కానీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం అవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో గత జూన్ లో కూడా పుట్టలమ్మ అనే దేవతకు సంబంధించినటువంటి వెండి ఆభరణాలకు కూడా అపహరణ జరిగింది. దీనికి సంబంధించి భక్తులు గానీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి అంటేనే ఎంతో ఇష్టమైనటువంటి దేవునికి భక్తితో ఇచ్చినటువంటి భక్తులు వెండి నాణ్యాలు ఏవైతే కీలకమైనటువంటి ఉన్నాయో కిరీటము, అదేవిధంగా దండలు, అలాగే చేతులు, శంకు, చక్రాలు, పాదాలు, తొడుగులు ఇవన్నీ నకిలీవి తయారు చేసి పెట్టడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ఈవో పూర్తి ఛార్జీ ఇవ్వలేదు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ఈవో చెబుతూ ఉన్నాడు. ఏదైతే ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా అలంకరణ చేస్తారో, అలంకరణ చేసే సందర్భంలో ఏవైతే బీరువాలో ఉన్నటువంటి నగలను తీసుకువచ్చి పూజారి పెడుతున్న సందర్భంలో నకిలీవి అని తేలడంతో అవాకైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఇవి నకిలీవి ఎవరు తయారు చేయించారు, ఎవరు దీనిపైన ఎత్తుకెళ్లారనే దానిపైన దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామికి ఇచ్చినటువంటి వెండి ఆభరణాలని ఎత్తుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి, ఎవరు ఎత్తుకెళ్లారు అనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలా, వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలా. ఇప్పటికే అనేక చోట్ల దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి. వీటికి భద్రత లేకపోవడంతోనే ఇలాంటివి జరుగుతున్నాయి అనేది భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే చాగలమరి మండలం మద్దూరులో మాత్రం జరిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆభరణాల దొంగతనం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తమవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇకనైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆ సీసీ ఫుటేజీలను ఏర్పాటు చేయాలా. ఎవరైతే అంటే ఈ ఆలయం సీసీ కెమెరాల నిఘాలో ఉందా అంటే కమిటీ సభ్యులు ఏం చెప్తున్నారు? ఇలాంటి భారీ ఎత్తున ఆభరణాలు ఉన్నప్పుడు కమిటీ సభ్యులు సాక్షులుగా ఉంచి దాన్ని భద్రపరుస్తూ ఉంటారు. సో ఆలయ సభ్యులు ఏం చెప్తున్నారు? కమిటీ సభ్యులు అదే ఇదంతా వచ్చేసి ఈఓ పరిధిలో ఉంటుంది. ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడో ఆఫీసర్ కు సంబంధించి ఏదైతే సంవత్సరానికి ఒకసారి ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి అలంకరించేటువంటి వస్తువులు, అమ్మవారికి గాని స్వామివారికి గాని అలంకరించే వస్తువులన్నీ ప్రతి సంవత్సరం కూడా అలంకరణ చేసిన తర్వాత ఆ పూజా కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వాటిని తీసుకువెళ్లి బీరువాలో భద్రపరుస్తారు. అలాంటి సందర్భంలో గత సంవత్సరం మరి పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత ఈ ఏవైతే వెండి కిరీటము, అదేవిధంగా శంకు చక్రాలు, హస్తము, అదేవిధంగా తొడుగు ఇలాంటివి ఏవైతే ఆభరణాలు ఉన్నాయో గత సంవత్సరం వెంకటేశ్వర స్వామికి ముక్కోటి ఏకాదశి రోజున అలంకరించిన అనంతరం వాటిని తీసుకువెళ్లి బీరువాలో భద్రపరిచారా, లేకుంటే అప్పుడే ఏమైనా బయటికి తీసుకువెళ్లి నకిలీవి తయారు చేయించి పెట్టారా అనే దానిపైన మాత్రం ఇంకా స్పష్టమైనటువంటి సమాచారం అందని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారనేది
స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే లక్షలు విలువ చేసేటువంటి ఆభరణాలు ఉంటాయి, అలాంటి సందర్భంలో ఖచ్చితంగా సీసీ ఫుటేజీలను ఏర్పాటు చేయాలా. ఏవైతే గ్రామాల్లో ఉన్న సందర్భంలో మాత్రం కొన్ని చోట్ల సీసీ ఫుటేజీలు ఉండవు, కొన్ని చోట్ల మాత్రమే ఏదైతే ప్రధానమైనటువంటి దేవాలయాల్లో మాత్రమే సీసీ ఫుటేజీలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే కొన్ని గ్రామాల్లో మాత్రం భారీ ఎత్తున భక్తులు మాత్రం అనేకంగా కానుకలు సమర్పిస్తుంటారు. అలాంటి దానికి భద్రత లేకపోవడం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో పనిచేసినటువంటి ఈఓ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కొత్త ఈఓకి పూర్తి ఛార్జీ ఇవ్వలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఉన్నటువంటి ఎవరైతే ఈఓ ఉన్నాడో వాటికి పూర్తి సమాచారం ఇవ్వాలా. ఆ రికార్డ్స్ అన్ని కొత్తగా వచ్చేటువంటి ఈఓకి అందజేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే కొత్తగా వచ్చినటువంటి ఈఓకి ఛార్జీ ఇవ్వకపోవడంతోనే ఇలాంటి అయితే గతంలో ఉన్నటువంటి ఈఓ చేశాడా లేకుంటే ఎవరైనా దొంగలు చేశారా అనే దానిపైన మాత్రం దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించాలా, ప్రత్యేకంగా దీనిపైన దర్యాప్తును ఏర్పాటు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈఓ మాత్రం దానికి సంబంధించి పూర్తి సమాచారం చెప్పని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే భక్తులు సమర్పించినటువంటి వెండి ఆభరణాలు ఈ దొంగతనం చేయడం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలా. ఇప్పటికే పురాతన దేవాలయాల్లో ఉన్నటువంటి ఆభరణాలు ఎత్తుకెళ్తున్నారు, వాటిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపైన ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారో వేచి చూడాల్సిన పరిస్థితి. ఏదైతే నంద్యాల జిల్లా చాగలమర్రి మద్దూరులో భక్తుల్లో మాత్రం హైటెన్షన్ నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.